అందరికీ నమస్కారం. ఆలోచనాలు శీర్షికలో 4వ భాగానికి స్వాగతం. ఈరోజు గాంధీ సూక్తి సుధాకరం నుండి మరొక ఆణిముత్యం. మీరు మొదటిసారి ఈ ఛానల్ను వీక్షిస్తున్నట్లయితే వింటున్నట్లయితే ఆచార్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ చిన్నారులకు కూడా వినిపించండి. మిగతా చిన్నారులు బాగుపడడం కోసం దీన్ని షేర్ చేయండి. గాంధీ సూక్తి ఏం చెప్పారంటే, ఈరోజు కళ్ళు పోయినవాడు అంధుడు కాదు, కళ్ళు మూసుకుపోయినవాడు నిజమైన అంధుడు అని. జన్మతః స్వాభావికంగా దృష్టిలోపంతో జన్మించిన వారు, ప్రమాదాల బారిన పడి కనుచూపు కోల్పోయిన వారు అంధులని మనం వ్యవహరిస్తుంటాం. కానీ గాంధీ గారు వారు అంధులు గారు అంటున్నారు. ఎందుకంటే నేడు ప్రపంచంలో ఎంతోమంది పుట్టుకతో అంధులైన వారు తమ ప్రజ్ఞా చక్షువులతో అంటే నేత్రాలతో లోకంలో సంచరిస్తూ విద్యాగంధం అలవడ చేసుకొని సమాజానికి సేవ చేస్తున్న మహానుభావులు ఎందరో ఉన్నారు. అంధులు చదువుకోవడం కోసం బ్రెయిలీ లిపిని కనిపెట్టిన మహానుభావులు లాంటి వారు, వారిని అంధులు అనడానికి వీల్లేదు, దివ్యాంగులు, దివ్య చక్షుష్యులు. కానీ కళ్ళుండి లోకాన్ని చూడలేనివారు, తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేవారు, ఎవరు చూడడం లేదు కదా అని అసాంఘిక అమానవీయ సంఘటనలకు పాల్పడేవారు, రెండో కంటికి తెలియకుండా స్త్రీలను ఇబ్బంది పెట్టేవారు, వీరిని లోకంలో కామాంధులు అనడం మనం వినే ఉంటాం. కొందరు గర్వాంధులు ఉంటారు. మహాభారతంలో దుర్యోధనాదులు ఈ కోవకు చూస్తారు. వారికి తోచదు, ఇతరులు చెప్పినది వినరు. అలాంటి వారు అంధులనక ఏమవుతారు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములతో విర్రవీగే వారందరూ అంధులే. అలాంటి వారికి కళ్ళు తెరిపించాల్సిన వారు ఎవరంటే నిజంగా చూస్తూ జ్ఞానాన్ని గ్రహిస్తున్నవారు. అందుకే గాంధీజీ కళ్ళు మూసుకుపోయిన వారే నిజమైన అంధులు అన్నారు. మీరు వినండి, మీ చిన్నారులకు వినిపించండి, మంచి విషయాలు పరిచయం చేయండి. మరో లోచనాలతో రేపు ఇలాంటి చక్కని అంశాలు ప్రతిరోజు మీ ముందుకు రావడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మంచి విషయాలను పంచండి, షేర్ చేసి. మరో సూక్తితో భవదీయుడు ఆచార్య. స్వస్తి ప్రజాభ్యః.